పాయింట్ అందరికీ రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కంపెనీ పాకిస్తాన్కి ఒక భారీ షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీ పాకిస్తాన్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ అక్కడున్న చాలామంది పాకిస్తాన్ పౌరులకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైన పాత్ర పోషించిన మైక్రోసాఫ్ట్ కంపెనీ రీసెంట్గా ఆ దేశం వదిలి వేరొక ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక రకంగా ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి పెద్ద షాక్ అనమాట. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కంపెనీయే పాకిస్తాన్లో తమ కార్యకలాపాలు మూసివేసి వేరే దేశానికి వెళ్తే ఇంకా మిగతా కంపెనీలు కూడా అక్కడ ఉండడానికి అంత ఆసక్తి చూపు. వాళ్ళు కూడా సేఫ్ ప్లేస్ ఇండియా కానీ మనం చూసుకున్నట్లయితే వియత్నాం, చైనా లాంటి దేశాలు ఎక్కడెక్కడైతే వాళ్ళ పెట్టుబడులకు సేఫ్ అనుకుంటాయో అక్కడ ఎక్కువ కార్యకలాపాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా పాకిస్తాన్లో పూర్తిగా ఐటీ క్లోజ్ అయిపోయినట్టే మనం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే అక్కడున్న రాజకీయ పరిస్థితులు, ఉగ్రవాదం, రాజకీయ అనిశ్చితి వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఈ దేశంతో ఉంటే మనం డెవలప్ కావడం కాదు కదా, ఇంకా ఆగమైపోతాం అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా పూర్తిగా దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆ దేశంలో కార్యకలాపాలు కొనసాగిస్తూ రీసెంట్గా వెకేట్ చేయడం జరిగింది. ఒక రకంగా పాకిస్తాన్ పౌరులకి, పాకిస్తాన్ రాజకీయ ఇది ఒక రకమైన చంపపెట్టు లాంటి నిర్ణయం. ఎందుకంటే ఉగ్రవాదం, రాజకీయ అనిశ్చితి ప్రోత్సహిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైతే పెట్టుబడులు కూడా అక్కడ ఉండవనే దానికి ఇక్కడ నిదర్శనం అంటే మన రాష్ట్రంలో కూడా చాలా రాష్ట్రాల్లో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే కంపెనీలు కూడా ఉండవని దానికి ఈ యొక్క మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకున్న నిర్ణయమే మనకి ఉదాహరణ అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్.